అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న ఈ ఘటన చోటు చేసుకోగా దిల్సుఖ్ నగర్ ప్రాంతానికి చెందిన రేవతి అనే మహిళ మృతి చెందింది. అల్లు అర్జున్ థియేటర్కు వచ్చిన సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున పోటెత్తడంతో సినిమా చూసేందుకు కుటుంబంతో వచ్చిన రేవతి, ఆమె 9 ఏళ్ల కుమారుడు శ్రీతేజ్ తొక్కిసలాటలో గాయపడ్డారు. వారిని గమనించిన పోలీసులు రేవతికి సిపిఆర్ చేశారు. కానీ పరిస్థితి విషమించి రేవతి కన్నుమూసింది. తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తర్వాత అల్లు అర్జున్తో సహా సంధ్యా థియేటర్ యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం జరిగిన ఘటనపై అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన జరిగి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. ఇది దురదృష్టకరమైన ఘటన అని, శ్రీతేజ్ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను సైతం అల్లు అర్జున్ పరామర్శించారు. అయితే ఘటన జరిగి ఇప్పటికీ 3 నెలలు గడిచిపోయింది. ఇక చాలామంది ఈ ఘటనను మర్చిపోయారు కూడా. కొందరు మాత్రమే బాలుడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందోనంటూ ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదలైంది. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. గత 3 నెలలుగా శ్రీతేజ్కు వైద్యం అందిస్తున్నా అతడి నరాల పనితీరులో ఎలాంటి పురోగతి లేదని తాజాగా డాక్టర్లు తెలిపారు. కళ్లు మాత్రమే తెరుస్తున్నాడని, తండ్రి, చెల్లెలు సహా ఎవర్ని గుర్తుపట్టట్లేదని వెల్లడించారు. నేరుగా ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్టమీ ప్రాసెస్లో ఫుడ్ ఇస్తున్నామంటూ డాక్టర్లు చెప్తున్నారు. బాలుడి శరీర కదలిక కోసం ఫిజియోథెరపీ చేస్తున్నామని వెల్లడించారు. శ్రీతేజ్ కోలుకునేందుకు మరికొంత సమయం పడుతుందని, అప్పటి వరకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కాగా శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆరోగ్యంగా ఇంటికి చేరుకుని ఎప్పటిలాగే తోటి పిల్లలతో ఆడుకోవాలని, స్కూలుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నారు.